రైట్, నెక్స్ట్ క్వశ్చన్. an object having the capability to do work is said to possess. సో డెఫినేషన్ ఇచ్చాడు ఇక్కడ, దేనికి సంబంధించిందో అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో క్యాపబిలిటీ టు డూ వర్క్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడ మాట్లాడతామంటే ఎనర్జీ. ద క్యాపబిలిటీ టు డూ వర్క్ ఈజ్ ఎనర్జీ. ఓకే, సో ఎనర్జీకి సంబంధించి ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే జౌల్స్ అని మాట్లాడుకుంటాం. ఓకే, సో దీనికి సిజిఎస్ యూనిట్స్ ఉంటాయి. సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే ఎర్గ్స్ అంటాం, ఎర్గ్స్లో మెజర్ చేసుకుంటాం దీన్ని. రైట్, ఎనర్జీకి ఇక్కడ సో ఫుడ్ కాంటెక్స్ట్లో మాట్లాడుకున్నాం అనుకోండి, ఫుడ్ కాంటెక్స్కి వచ్చేటప్పటికి క్యాలరీస్లో మాట్లాడతాం, క్యాలరీ. ఓకే, సో ఎలక్ట్రిసిటీ కాంటెక్స్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ కిలో వాట్స్ హవర్. సో ఎనర్జీకి సంబంధించి ఇవన్నీ యూనిట్స్ అనమాట. సో ఎనర్జీ ఈజ్ అ క్యాపబిలిటీ టు డూ వర్క్. సో అది డెఫినేషన్. సో మిగతా కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఇనర్షియా అంటే దీని డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ఇట్ రెసిస్ట్ ద చేంజ్. రెసిస్ట్ ద చేంజ్, ఏదన్నా ఒక బాడీ ఎలాగుంటుందో అలాగే ఉండడానికి ఇష్టపడిద్ది. సో చేంజ్ అనే దానికి ఇష్టపడదు అనమాట. సో చేంజ్ని రెసిస్ట్ చేసేది ఏదంటే ఇనర్షియా. దీని యూనిట్స్ ఏంటంటే ఇక్కడ కేజీ మీటర్ స్క్వేర్. ఇనర్షియా యూనిట్స్ ఏంటంటే కేజీ మీటర్ స్క్వేర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫోర్స్. ఫోర్స్ అంటే ఇక్కడ ఏదైనా ఒక బాడీని దాని మోషన్ కానీ దాని షేప్ని కానీ మార్చేదానికి చేసిన ఒక చిన్న చేంజ్ ఏమని పిలుస్తామంటే ఫోర్స్ అంటాం. ఓకే, F = mE, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ప్రెజర్. ఈ ప్రెజర్ ఏంటంటే ఫోర్స్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఏదన్నా ఒక సర్ఫేస్ మీద పర్పెండిక్యులర్గా అప్లై చేసిన ఫోర్స్ని ఏమని పిలుస్తామంటే ప్రెజర్ అంటాం, పర్ యూనిట్ ఏరియా. సో ప్రెజర్ని ఎలా రాసుకోవచ్చు అంటే P = F/A, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని రాసుకోవచ్చు. ఓకే, సో దీనికి యూనిట్స్ ఏంటంటే